నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పొదిలి పట్టణానికి చెందిన షేక్ అర్షద్ గ్రూప్ 2 పరీక్షల్లో ప్రతిభ కనపరిచి ఏఎస్ఓ జిఏడిగా ఎంపికై పట్టణానికే గర్వకారణంగా నిలిచారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అర్షద్ ఈ స్థాయికి చేరుకోవటం యువతకు ప్రేరణగా మారింది. అర్షద్ తండ్రి బికార్ సాహెబ్ సాధారణ కూల్డ్రింక్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ ఆర్థిక పరిస్థితుల మధ్య అర్షద్ ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం కృషితో గ్రూప్ 2లో విజయం సాధించారు. అర్షద్ పొదిలి పట్టణంలోని విశ్వశాంతి పాఠశాల నందు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పట్టణంలో టాపర్గా నిలిచారు. తదుపరి ఎంసెట్ ప్రతిభ చూపించి నాగార్జున యూనివర్సిటీలో బీఫార్మసీ కోర్సులు ప్రవేశం పొందారు. 2019 జరిగిన సచివాలయ పోస్టుల్లో ఉద్యోగం సాధించినప్పటికీ గ్రూప్ 2 లక్ష్యంతో ఆ ఉద్యోగంలో చేరకుండా నోటిఫికేషన్ కోసం నిరీక్షించారు. 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావడంతో పూర్తి స్థాయిలో సిద్ధమై 3 సంవత్సరాల నిరీక్షణ అనంతరం విడుదలైన ఫలితాలలో ప్రతిభ కనపరిచి ఏఎస్ఓగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అర్షద్ పొదిలి టైమ్స్తో మాట్లాడుతూ గ్రూప్ 2 కోసం సచివాలయ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టానని, ఎలాంటి కోచింగ్ లేకుండానే రోజుకు 15 నుంచి 18 గంటల పాటు స్వయంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. ఈ సందర్భంగా అర్షద్ పొదిలి టైమ్స్తో మాట్లాడుతూ గ్రూప్ 2 కోసం సచివాలయ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టానని, ఎలాంటి కోచింగ్ లేకుండానే రోజుకు 15 నుంచి 18 గంటల పాటు స్వయంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సహకారం మరువలేనిదే ఆయన అన్నారు. అర్షద్ తండ్రి బికార్ సాహెబ్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తినే అయినా ప్రతి తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించి కలలు కంటాం. నా కుమారుడు గ్రూప్ 2లో విజయం సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. తల్లి మాట్లాడుతూ తన కుమారుడు రోజుకు 16 గంటల పైగా చదివిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ ఆనంద బాష్పాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా గ్రూప్ 1 లక్ష్యంగా ఇప్పటికే శిక్షణ ప్రారంభించానని అర్షద్ తెలిపారు. నా పేరు అర్షద్ అండి, మాది పొదిలి గ్రామం. నేను ఈరోజు గ్రూప్ 2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా జిఏడి డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. ఈ 2023లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. 25లో దాని ఫలితాలు వచ్చినప్పటికీ, మెయిన్స్ ఫలితాలు ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ జనవరి 29వ తారీఖు అర్ధరాత్రి మాకు గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దాదాపు సంవత్సరం పాటు చాలా ఇబ్బందులు పడ్డాము. సెలక్షన్ అయినా కానీ ఇది వస్తుందా రాదా, ఎప్పుడవుతుంది ఏంటి అని చాలా మదన పడ్డాము. ఎగ్జామ్ రాసే ముందు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంత కష్టపడి చదివామో, దాని తర్వాత రిజల్ట్స్ వచ్చి సెలెక్ట్ అవుతానని తెలిసి కూడా ఇంకొక సంవత్సరం పాటు వేచి చూడాల్సి వచ్చింది. నాది మొదటి నుంచి విశ్వశాంతి స్కూల్ అని చెప్పేసి పొదిల్లోనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ పొదిలిలోనే వివేకానంద జూనియర్ కాలేజ్లో చదవడం జరిగింది. అక్కడి నుంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడం వల్ల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఫార్మసీ సీటు రావడం జరిగింది. ఇంకక్కడి నుంచి 2019లో నాకు సచివాలయం ఉద్యోగాలు వచ్చినప్పటికీ నేను జాయిన్ అవ్వకుండా ఎలా అయినా కొంచెం పెద్ద ఉద్యోగం కొట్టాలి అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కష్టపడి చదివాను. హైదరాబాద్లో సొంతగానే ప్రిపేర్ అయ్యాను చాలా వరకు. ప్రతి నెల మా నాన్న అంతా నేను అడగకుండానే అమౌంట్ పంపించేవాళ్ళు. సొంత హైదరాబాద్లో అశోక్ నగర్లోనే గత 3-4 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ కష్టపడి చదివాను. దీనికి ఎంతో సపోర్ట్ చేసిన మా మమ్మీకి, డాడీకి, అక్కకి, మా ఫ్రెండ్స్కి కూడా చాలా 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 కృతజ్ఞతుడిని.
ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎలాగైనా దాన్ని అచీవ్ చేయడానికి మీ సర్వస్వం అంకితం చేయాల్సి వస్తుంది. ఎన్నో సాక్రిఫైజెస్ కూడా చేయాల్సి వస్తుంది. అన్ని సాక్రిఫైస్ చేసి మీరు చేయగలుగుతాను అంటేనే మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధం కాండి. లేదు నేను అప్పుడప్పుడు ఇలా ఆడుతా పాడుతా ఖాళీగా ఉండి అలా చదువుతాను అంటే అవ్వదు. చాలా ఒక్కొక్కసారి 12 గంటలు కూడా అవుతుంది, ఒకసారి 16 గంటలు కూడా చదవాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి, చదవాల్సి వస్తుంది. మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ కావాలి అంటే చదవాల్సిందే. అది చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ దేంట్లో అయినా సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి గ్రూప్ 4 ఉద్యోగం వరకు కింద ఏ ఉద్యోగంకైనా కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితేనే వస్తాయి. ఇది చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రభుత్వం రంగంలో ఉద్యోగాల్లో సెలెక్ట్ కావాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఊరికే అయితే ఏవి రావు. ఫ్యూచర్లో డిప్యూటీ కలెక్టర్గా అవ్వాలి అని కోరుకుంటున్నాను. దానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతూనే ఉన్నాను. ఇంకా పిల్లవాడు చదువుకున్నాడు తప్పితే నాకు కష్టమేం లేదు. సాధారణంగా అంతా ఎత్తులు పెంచుతా అట్టే పెంచాను నేను కూడా. అయితే ఏంటంటే రాత్రి పగలు అనకుండా చదవాలా, పరీక్ష లేదు మార్కులు తెచ్చుకోవాలా, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలా, మా నాన్నకి ఇబ్బంది లేకుండా చేయాలా అని చెప్పేసి బాగా కష్టపడి చదివాడు. రాత్రి 1:30, 2 గంటల దాకా కూడా నిద్రపోడు. సరిగా రాత్రి కూడా అన్నం తినడు, పగలు కూడా తినడు. ఏదో తింటాడు అంతే. గర్వంగా ఉంది. మేము అనుకున్న దానికన్నా మంచి స్థాయిలో వచ్చాడంటే ఏ తల్లిదండ్రులు మంచి చదువుకోవాలని తనకు చిన్నప్పటి నుంచి ఉండేది. 9th క్లాస్ నుంచి అబ్బాయికి ఉండేది అన్నమాట. ఆ రోజుల్లో విజేత కాంపిటీషన్ అక్కడ పెట్టుంటే తను ఫస్ట్ వచ్చాడు. ఆ రోజు కూడా అప్పట్లోనే 9th క్లాస్లో నాకు ఒక శాల్వా కప్పారు వాళ్ళు, స్కూల్ వాళ్ళు పిలిపించి. అట్లా వాళ్ళు అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చాడు. చాలా మంది గవర్నమెంట్ ఎందుకు ప్రైవేటు అట్లో సాఫ్ట్వేర్కి వెళ్ళకూడదా, మంచి జీతాలు వస్తాయి అని చాలామంది అన్నారు. కానీ మేము ఆ జీతాల కోసం అనుకోలేదు. మేము కొంత గవర్నమెంట్లో ఉంటే చాలా వరకు సేవ చేసేవాళ్ళం అవుతాం. మంచి ఉద్యోగంలో వెళ్ళాలని వాడికి ఉన్నది, కోరిక ఉన్నది, తపన ఉన్నది. అందుకని వెళ్ళలేకపోయాడు, వద్దనుకున్నాడు. అది కాక చాలా దూరంలో ఎవడో వేసారు, అయినా వెళ్ళాలని తనకు లేదు. మంచి ఉద్యోగాలు చేయాలని మొదట్లోనే వాడు నాగార్జున యూనివర్సిటీలో ఉన్న లెక్చరర్స్ అడిగినా నువ్వు ఏం చేయాలని నీ గోల్ ఏంటంటే ఆ రోజుల్లోనే నేను సబ్ కలెక్టర్ కావాలనే కోరిక అయితే నాకు ఉన్నది బలం. కానీ అప్పుడే ఆ లెక్చర్లకే చెప్పినాడు వాడు. ఇంకా అదే బలపడింది. ప్రోత్సహించాము, బిడ్డకి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇచ్చాము. సంతోషంగానే ఉంది. ఎలా ఉండేది, ఎంతకన్నా గొప్ప ఏముంది మాకు అసలు.